తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. తీవ్రమైన చలిలో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. చలిగాలులతో కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయని, జాగ్రత్తలు అవసరమని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 26 వరకు చాలా జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న ఆదిలాబాద్ 7.8, పటాన్చెరు 8.4, మెదక్ 8.3, రాజేంద్ర నగర్ 9.5, హనుమకొండ 10.5, హయత్ నగర్ 11.6, దుండిగల్ 12.0, హైదరాబాద్ 12.7, రామగుండం 12.8, నిజామాబాద్ 12.6, ఖమ్మం 15.4 డిగ్రీలు, నల్గొండ 13.3 డిగ్రీలు, మహబూబ్ నగర్ 14.7, హకీంపేట 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.